మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు విజువలైజేషన్ కోచ్ శ్రీకాంత్ గారు. సార్తో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. సార్, యాజ్ ఏ విజువలైజేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గా కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే సార్, కొంతమందిలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చేస్తుంది, వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. అండ్ కొంతమందిలో చూసుకుంటే వాళ్ళు ఎన్ని కోరికలు కోరుకున్నా నెరవేరట్లేదు, ఎన్ని మేనిఫెస్టేషన్స్ చేసినా, ఎన్ని అఫర్మేషన్స్ చేసినా వాళ్ళకి కోరికలు అనేవి నెరవేరట్లేదు. అసలు వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటారు? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో పని చేయాలంటే ఏం చేయాలంటారు? అసలు యాక్చువల్లీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే స్కామ్ అని చాలా మంది బిలీవ్ చేస్తారు. అక్కడ పొరపాటు జరుగుతుంది. 100 మందిలో కేవలం 2-3 ముగ్గురికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఏం చేసిన సర్వేలో ఎందుకు అలా జరుగుతుంది అంటే, వాళ్ళ బిలీవ్ సిస్టమ్ అంతా నెగటివ్ గా, వారి ఆలోచనలతో ఇది పనిచేయదు, ఇది పనిచేయదు, చేస్తుందో చేయదో అని జస్ట్ అందరు కోచెస్ చెప్పిన దాన్ని వాడు యూట్యూబ్ లో దాంట్లో చూసిన తర్వాత కేవలం రాసుకుంటారు పేపర్ పై. అఫర్మేషన్స్ రాయడం, నేను హెల్దీగా ఉన్నాను, నాకు ఇంత సంపాదన రావాలి, ఇవన్నీ జస్ట్ రాసుకుంటారు. బిలీవ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర బై బర్త్ నుంచి వాళ్ళు ఉన్నటువంటి నేచర్ లో, వాళ్ళు ఉన్నటువంటి చుట్టూ పరిస్థితుల వల్ల వాళ్ళు అది బాగా ఫీడ్ అయి ఉంటుంది. అప్పటికప్పుడు అది వెళ్ళదు. రోడ్డుపై వెహికల్స్ అన్ని వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఫుల్ గా ఉంటే మనం వెళ్ళే వెహికల్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా రోడ్డుపై ట్రాఫిక్ లేదు, క్లియర్ గా ఉంది, మనం వెళ్ళే వెహికల్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలి అంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్ ఫస్ట్ దూరంగా జరుపుకుంటూ వెళ్ళాలి. ఈ దూరంగా జరుపుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్, ఫస్ట్ అది నమ్మాలి. ఇది ఒక సైన్స్, 100% సైన్స్. ఇది కామన్ గా ఏంటి అంటే, నార్మల్ పీపుల్ ఎవరు యూజ్ చేయట్లా. బిలియనర్స్, మిలియనర్స్, ఎవరైనా సినీ యాక్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా నమ్ముతున్నారు. వాళ్ళ లైఫ్ దీనిపైన డిపెండ్ అయి ఉంది. విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ కాన్సెప్ట్ గా పెట్టుకుంటున్నారు. ఒక మూవీ తీయాలంటే ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది మనకు మెగా స్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. చిరంజీవి గారు కూడా చెప్పారు, రీసెంట్ గా చెప్పారు, నేను ముందే విజువలైజ్ చేశాను, నాకు ఈ అవార్డు వస్తుందని, నేను ఈ పొజిషన్ లో ఉంటానని చెప్పుకొచ్చారు వాళ్ళు. అంటే విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా అందరూ పాటిస్తే మనం దానికి తగ్గట్టు రిజల్ట్ తీసుకురావచ్చు. ఫస్ట్ బిలీవ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అంటే సార్, ఎగ్జాక్ట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ని అనుమానించడం వల్ల కొన్ని జరగట్లేదు అంటారు. అంటే అనుమానిస్తూ అఫర్మేషన్స్ కానీ ఇలాంటి మేనిఫెస్టేషన్ కానీ చేస్తే జరగవు అని అంటున్నారు మీరు. అంటే సార్, ఇప్పుడు నార్మల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలంటే, ఇది జరుగుతుంది అని నమ్మాలంటే అసలు ఎలా అంటారు? ఏ విధంగా నమ్మచ్చు అంటారు? ఎస్ సంజయ్ గారు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు లా ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. సైన్స్ పరంగా గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని మనం పైనుండి కిందికి అంటే పైన పట్టుకుంటే అది కింద పడిపోతుంది. ఇది మనం ఫిజిక్స్ అని తెలుసు. ఒక వస్తువు పైన అది పైకి వెళ్ళదు, కిందనే పడుతుంది అని తెలుసు. కానీ ఏరోప్లేన్ వెళ్తుంటే అందరం కూడా ఏరోప్లేన్ లో మంచిగా ప్రయాణం చేయడానికి రెడీగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అది పడదు అనే చిన్న నమ్మకం వచ్చింది మనకు. కానీ అందులో ఎవరు ఎక్కకుండా ఫస్ట్ రోజు మీరు రెడీ చేశారు, ఇప్పుడే రెడీ చేశారు, మీ ఇంట్లో వాళ్ళని కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని కానీ, ఇది నేను తయారు చేశాను, ఇది ఎక్కండి, ఇది పైకి వెళ్తుంది అంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు. ఏ వస్తువునే కిందనే పడుతుందని వాళ్ళకు తెలుసు. కానీ ఎప్పుడైతే అందరూ ప్రయాణిస్తున్నారో అది ఖచ్చితంగా వెళ్తుంది, మనం తీసుకెళ్తుంది అని నమ్మకం స్టార్ట్ అవుతుందో, ఆ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గ్రావిటీ గురించి కూడా ఎవరు ఆలోచించారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాంటిదే, నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైతే కనిపిస్తుందో అదే నిజం అనుకుంటాం. కంటికి కనిపించే చాలా ఉంది. ఇప్పుడు చూడండి, మీ చేతులపై అంత క్లీన్ గా ఉంది, గడ్డలు వేసుకొని క్లీన్ చేసుకున్నారు, మంచిగా భోజనం చేస్తారు. కానీ ఇది ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూడండి, ఇంత బ్యాటరీ ఉంటుంది. అంటే కనిపించేది నిజం అని ఎలా అనుకుంటాం? అంటే యూనివర్స్ లో కనిపించేది చాలా ఉంది పవర్. ఆ పవర్ బేస్ అయ్యి మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సబ్జెక్ట్ ని బయటికి తీసుకొచ్చుకున్నాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ని గట్టిగా బిలీవ్ చేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు యూనివర్స్ అనే పదం బాగా విని ఉంటారు. యూనివర్స్ అని, అసలు యూనివర్స్ ఎక్కడుంది అంటారు? లెఫ్ట్ రైటా, అప్ సైడ్? మనం నివసించే భూమి కానీ, నీరు కానీ, మొత్తం స్టార్స్ కానీ, వేరే ఇతర గ్రహాలు కానీ, సూర్యుడు కానీ, మొత్తం యూనివర్స్ లో ఒక భాగం అని విన్నా. అంటే యూనివర్స్ అనేది మనకు ముందు నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్న సందర్భాల నుంచి తెలుసు మనకి. యూనివర్స్ అనేది ఒక, దానికంటే ఒక లిమిటేషన్స్ లేవు, మనం అంతా ఉన్నది ఒక యూనివర్స్ లోనే అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యూనివర్స్ అంటే ఫస్ట్ మనం. యూనివర్స్ అంటేనే మనం. సైన్స్ పరంగా వెళ్తే, మనం లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ అని చెప్తున్నాం కదా, సైన్స్ పరంగా వెళ్తే ఎనర్జీ అనేది మనము క్రియేట్ చేయలేము, ఎనర్జీని మనం డిస్ట్రాక్ట్ చేయలేము. ఇది పిల్లల పుస్తకాల్లో కూడా ఉంటుంది. కేవలం ఎనర్జీ మనం ఏం చేస్తామంటే, ఒక ఫామ్ లో నుంచి ఇంకో ఫామ్ లోకి మాత్రం మాడిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ ని మనము ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఎలా మేడ్ చేసాం? మనం దాన్ని ఎలా తయారు చేసాం? కేవలం మన యూనివర్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని తీసుకొని దాని ఒక ఫామ్ లోకి మార్చాం, అంతే కదండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం డిస్ట్రాయ్ చేస్తే కూడా ఏమవుతుంది?
అది ఇంకొక ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. అంతేగాని మనం దాన్ని కంప్లీట్ తీసుకుని వెళ్ళలేము. మన కామన్ గా చెప్తుంటారు, మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళలేదు అని. అది కామన్ గా చెప్పిన పదం అయినా సరే మనం సైన్స్ పరంగా వెళ్తే కేవలం భూమి పైన ఉన్న వాటిని తీసుకొని మనం దాన్ని మాడిఫై చేసుకుంటాం. అంటే ఎనర్జీని కేవలం మనం ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ లోకి మార్చుకుంటాం. అంటే సార్ నెగిటివ్ టు పాజిటివ్ అంటారా? నెగిటివ్ పాజిటివ్ అని కాదు. అంటే భూమిపై ఎనర్జీ ఉంది, యూనివర్స్ లో ఎనర్జీ ఉంది, మనలో కూడా ఆ ఎనర్జీ ఉంది. మన ఎనర్జీని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో ఇప్పుడు కామన్ గా మీరు వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉందా? అవును సార్. మీరు వాకింగ్కి వెళ్ళారు, ఓకే, మీ ఫ్రెండ్ కలిసారు, జాగింగ్ కూడా చేశారు, పరిగెత్తారు, అలసిపోయి కూర్చున్నారు, ఒక రాయిపై కూర్చున్నారు, స్టోన్ పై కూర్చున్నారు. మళ్ళీ ఇంకా కాసేపు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దామంటే మీలో ఆ ఎనర్జీ లేదు, కోల్పోయారు. సరే, మీ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ మీరు అక్కడ కూర్చున్నారు కదా, స్టోన్ పై కూర్చున్నారు కదా, మీ దగ్గరకు స్నేక్ వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. మీరు అలాగే కూర్చుంటారా, ఓపిక లేదు నాకు అని చెప్పేసి అలాగే కూర్చుంటారా, లేకుంటే పరిగెడతారా? లేచి పరిగెడతా. మరి ఇంతకుముందు మీ ఫ్రెండ్ అడిగినప్పుడు మీలో శక్తి లేదన్నారు, మరి ఇప్పుడు ఎలా శక్తి వచ్చింది, ఎనర్జీ ఎలా వచ్చింది? అంటే మనలో తెలియని ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ద్వారా మనం కావాల్సినటువంటిది మేనిఫెస్టేషన్ చేసి మనల్ని మోటివేట్ చేసుకుంటాం, సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటాం. ఓకే, జనరల్గా ఏంటి అంటే ఒక అఫర్మేషన్స్ రాసినప్పుడు ఒక పేపర్ పై రాసి ఇది చదివితే ఒక 10 సార్లు చదవాలి, 100 సార్లు చదవాలి, ఒక 5 times చదవాలి, ఇలాగా ఎవరికి వాళ్ళు రాసుకోవడము, చదువుకోవడం, తర్వాత ఇది జరగలేదు అని అనడం. వన్ థింగ్ సార్, మన ఎఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్ కానీ చేస్తే విశ్వం మనకి ఎందుకు డబ్బులు ఇస్తుంది, ఎలా ఇస్తుంది? అసలు మనీ అట్రాక్ట్ చేయొచ్చు, హెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు అంటున్నారండి. మన హోదాని, డబ్బుని, మన పరపతిని, మన ఆస్తుల్ని, అంతస్తుల్ని, మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయొచ్చు అంటున్నారు. అసలు మనం కోరుకోవడం వల్ల విశ్వం ఎందుకు ఇస్తుంది? అసలు ఇవ్వాల్సిన అవసరం విశ్వానికి ఏముంది అంటారు? అంత పవర్ ఎలా ఉందంటారు? ఎస్ సంజయ్ గారు, రోబో మూవీ చూశారు కదా మీరు? చూసాను సార్. రోబోలో ఆ రోబో వెళ్తూ ఉంటే అన్ని ఆకర్షణ, దట్ మీన్స్ మ్యాగ్నెట్ పవర్ లాగా అన్ని అతుకొని వెళ్తూ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం వెళ్తూ ఉంటే మన దగ్గరికి అన్ని ఇట్లా లాక్కోవడం కాదు. ఓకే, సో అన్ని మనం తీసుకుంటామా అని ప్రతి వస్తువుకి ఒక ఫ్రీక్వెన్సీతో ఇంకో వస్తువు కదులుతుంది. ఇప్పుడు మీ మొబైల్ ఉంది, మీ మొబైల్ నెంబర్ నుండి మీ ఇంటికి ఫోన్ చేశారు, మీ ఇంటికి వెళ్తుందా, పక్కింటికి వెళ్తుందా? అంటే ఏ ఫ్రీక్వెన్సీ ఏ నెంబర్ తో చేశారో ప్రతి నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా మనము దేన్నైతే అనుకుంటామో ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ఇంకొక ఫ్రీక్వెన్సీ మాత్రమే కదులుతుంది. మనం ఒక వస్తువుని ఆకర్షిస్తున్నాము అని అంటే బయట కనబడేటట్టుగా అది మనము ఒక మ్యాగ్నెట్, ఒక ఇనుమును అట్రాక్ట్ చేసినట్టుగా చేయడం కాదు. ఓకే, సో మన మనసు ద్వారా దాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటే మనకు కావాల్సింది మనకు కనబడుతుంది. ఓకే సంజయ్ గారు, ఇంకోటి మీరు రోడ్డుపై వెళ్ళేటప్పుడు మీరు మనసులో ఒకటి అనుకోండి, మీకు ఒక కార్ కనబడాలి అనుకోండి, ఆ కార్ మీరు కొనాలని ఫీల్ అవ్వండి. ఓకే, మంచి ఎమోషన్తో ఫీల్ అవ్వండి, ఖచ్చితంగా మీకు రోడ్డుపై అలాంటి కార్లే ఎక్కువ కనబడతాయి. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది? అంటే సార్, ఈ కార్ల విషయంలో ఒకసారి ఫీల్ అయ్యానండి. కొన్ని ఇలాంటి సందర్భాలు భయాల విషయంలో ఫీల్ అయ్యాను సార్ ఎక్కువ. ఓకే, అంటే సంథింగ్ ఏదైనా సెట్ ఆఫ్, మీరు అన్నట్టుగా పాము అన్నారు కదా, ఒకప్పుడు నాకు సెట్ ఆఫ్ ఏజ్ లో పాములు అంటే భయం ఉండేది. అలాంటి సందర్భంలో ఎటు చూసినా పాములాగే కనిపించింది. నాకు ఒక బైక్ అంటే ఇష్టం ఉండేది. ఎగ్జాక్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బైక్ కనిపిస్తే బాగుంది, నీకు బైక్ కనిపిస్తాను బాగుంది అనుకునేవాడిని. నేను వేరే ప్రదేశానికి ట్రావెల్ చేసినా సరే ఆ బైక్స్ అనేవి ఎక్కువ మల్టిపుల్ గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ బిలీవ్ చేస్తున్నట్ట? మీరు అనుకున్నది కనిపించింది కదా? ఎగ్జాక్ట్లీ, అవును. మీరు అనుకున్నారు కనిపించింది. మీరు అనుకున్నది ఎవరికైనా చెప్పారా? లేదు, ఎవరు చెప్పలే కదా, జస్ట్ మీరు అనుకున్నారా, అది మీ రోడ్ మీద ఎక్స్పోజ్ అయ్యింది, కనిపించింది. అంటే ఏంటి అంటే మనం కనెక్ట్ అవుతున్నాం, మన ఫ్రీక్వెన్సీ ఇంకొక వస్తువు పైన కనెక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఇది ఫ్రీక్వెన్సీ బేస్డ్. ఓకే, 100% ఉంటుంది. ఇది సైన్స్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం బేస్ అయి ఉన్నదని మన బిలీవ్ సిస్టమ్ మీద అంటారు. అయితే బిలీవ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.